హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఈ కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూడండి. ఈ కాకరకాయలు అయితే మా పెద్ద వదిన వాళ్ళ ఇంటి దగ్గర పాదు వేసుకున్నారు. ఆ పాదుకి కాకరకాయలు ఉన్నాయని మేము వెళ్ళినప్పుడు అయితే ఇచ్చిందండి. ఇలాగైతే కాకరకాయ రౌండ్గా కట్ చేసేసుకొని ముక్కలు, అందులో మధ్యలో ఉన్న పిక్కలు అయితే తీసేసుకోవాలి. తీసుకొని ఇలాగా పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ మజ్జిగ వేసేసి ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు వేసి మళ్ళీ కూడా ఈ మజ్జిగ అంతా దగ్గరగా అయిపోయేంత వరకు కూడా ఉడకపెట్టేసుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇందులో చింతపండు కూడా వేసేసుకొని వీటిని అయితే బాగా దగ్గరగా అయిపోయేలాగా ఈ మజ్జిగ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా ఉడకబెట్టేసుకోవాలి. లోపైతే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోనే కొంచెం జీలకర్ర, పచ్చి శనగపప్పు, అలాగే మినపప్పు, ఇది చాయ్ మినపప్పు అండి, వేసుకొని వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇవి కలుపుకుంటూ ఉండగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు అయితే కారం వేయకుండా వేసుకోవాలనుకుంటే కనుక ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే కారం కూడా వేస్తాను కాబట్టి ఎండుమిరపకాయలు తక్కువ వేసానండి. అలాగే ఇందులో ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా వేపేసుకోవాలి. వేపేసుకుని ఇది మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకుంటే ఈ పొడి అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో చూసి చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలాగైతే ముక్కల దగ్గరగా అయిపోయినాయి. మజ్జిగంతా ముక్కలకి పట్టేసింది. ఇప్పుడు అయితే పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మరిగేటప్పుడు ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఇందులో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒకసారి మీ ఇంట్లో వండి చూడండి, చాలా బాగుందంటారు. ఎప్పుడు ఫ్రై చేసినా ఇలానే చేయమంటారండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ చాలా చాలా బాగా నచ్చింది. ఇలానే కాకరకాయలు, చిన్న కాకరకాయలు తెచ్చుకుని పొడిలో ఇలాంటి పొడి తయారు చేసుకొని ఇలా పెట్టుకుని కూడా నూనెలో వేపేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే అయితే ఎక్కువ నూనె పట్టదు. ఈ పొడి ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన ముక్కల్లో వేసేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఈ కారం అయితే ఎవరు ఎంత తింటారో అంత ఇంట్లో తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని వీటిని బాగా వేపేసుకొని ఇలా దగ్గరగా అయిపోయాక మొత్తం ఆయిల్ అంతా ఇలాగ ముక్కలకి పట్టి ఉప్పు కారం పట్టాక చాలా బాగుంటుందండి. చూసారా, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని